హాయ్ అండి అందరికీ. నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానో తెలుసా? మనకి జొన్న రొట్ట మిగిలిపోయినప్పుడు పప్పు తాలింపు అది ఏం లేనప్పుడు సింపుల్గా ఎలా చేసుకొని తినాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెన్నం బాగా వేడెక్కిన తర్వాత చూడండి, పెన్నం బాగా వేడిగా అయ్యింది. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఇలా తగ్గించేసుకొని మనం జొన్న రొట్ట వేసుకొని ఇప్పుడు దీనికి చింతకాయ పచ్చడి పూసుకోవాలండి. చింతకాయ పచ్చడి పూసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా చింతకాయ పచ్చడి అంతా బాగా పట్టించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడైనా మీకు కర్రీ తక్కువ వచ్చిన రొట్టెలోకి ఇలా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత పప్పుల పొడి అండి, కారం పప్పుల పొడి ఇలా చల్లుకోండి. మీరు స్పైసీగా ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. స్పూన్తో కాకుండా అలా చేత్తో వేసుకోండి, అంత బాగా పట్టుకుంటుంది. తర్వాత నెయ్యి వేసుకోండి. ఇలా ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నామంటే ఇంకా ఏమీ అక్కర్లేదండి, చాలా చాలా బాగుంటుంది. అంతేనండి, సింపుల్ అయిపోయింది. ఇలా వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి అయిపోయింది. చాలా రొట్టె వేడిగా అయింది. చింతకాయ పచ్చడి ఆనియన్స్ అవన్నీ వేసాం కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.